నమస్కారం. నేను వరలక్ష్మి. వంటలు, భక్తి, ప్రయాణాల కోసం వరలక్ష్మి పొదరిల్లు ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ చూస్తున్నారు, తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే హైప్ చేయండి. ఇదేంటా అని చూస్తున్నారా? సగ్గుబియ్యం కిచిడి, వేడి వేడి సగ్గుబియ్యం కిచిడి, ఉపవాసాల స్పెషల్. మనం ఇది ఏకాదశికి చేసుకోవచ్చు, శివరాత్రికి చేసుకోవచ్చు, అలాగే కార్తీక సోమవారాలు అలా ఉన్నప్పుడు కూడా మనం ఉపవాసం ఉన్నప్పుడు ఈ సగ్గుబియ్యం కిచిడి చేసుకొని తినొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. సగ్గుబియ్యం కిచిడి పొడి పొడిలాడుతూ ఎంత కమ్మగా ఉంది కదా. మీకందరికీ తప్పకుండా నచ్చుతుంది. వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సగ్గుబియ్యం కిచిడి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? తప్పకుండా అందరూ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉపవాసాల స్పెషల్ సగ్గుబియ్యం కిచిడి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజైతే ఒక్క పొద్దులు అంటే ఉపవాసాల స్పెషల్ సగ్గుబియ్యం కిచిడి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని వస్తే ఒక లైక్ ఇచ్చి అలాగే హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక 2 గంటల పాటు నీళ్లు మునిగేంత వరకు పోసి నానబెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. వాటికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు, ఇది చూడండి, పెసరపప్పు నానబెట్టుకున్నాను ఒక 1 అవర్. తర్వాత తాలింపు కోసం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, పల్లీలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు గింజలు, ఉప్పు, కారము, ఆవాలు, జీలకర్ర. ఈరోజు ఉపవాసం కనుక నేను ఎల్లిగడ్డ లేకుండా చేస్తున్నాను. మీకు ఒకవేళ వెల్లిపాయ కావాలనుకుంటే మీరు తప్పకుండా వేసుకోవచ్చు. ముందుగా ఏం చేయాలి అని అంటే, ఈ నానిపోయిన సగ్గుబియ్యాన్ని అయితే ఒక బౌల్లో వేసేసుకుందాం. పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. దీంట్లోనే మనం ఉప్పు, కారాలు అన్నీ వేసేసుకొని వీటికి పట్టించుకున్నాక తాలింపు వేసుకుందాం. కేవలం ఓన్లీ 5 నిమిషాల్లో రెడీ అయిపోయే సగ్గుబియ్యం కిచిడి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది స్నాక్ లాగా చేసుకోవచ్చు, రాత్రి డిన్నర్లోకి చేసుకోవద్దు, మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్లోకి చేసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్లోకి కూడా చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఇప్పుడు దీంట్లోకి అయితే ఉప్పు, కారం, సైంధవ లవణం వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కనుక నేను ఉప్పు వేస్తున్నాను. ముందుగా దీంట్లోకి రుచికి తగినంత సైంధవ లవణం వేసుకోండి. రుచికి తగినంత వేసేసుకోండి. అలాగే కారం, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఎల్లిపాయ లేకుండా చేస్తున్నాను. ఇది చూడండి, పల్లీల పొడి అంటే కొద్దిగా ఏమంటారు, మెత్తగా లేకుండా పల్లీలు మనకు పంట కింద తగులుతూ ఉండాలంటే ఈ విధంగా పల్లీల పొడి కొద్దిగా క్రష్ చేసి పల్లీల పొడి వేసి ఈ పొడిని కలిపేసుకుందాం. చాలా టేస్టీగా బాగుంటుంది. దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చితే. ఇలాగా కుదిపేసుకోండి. ఇవన్నీ వేసుకొని మనకు ఉప్పు, కారం, అలాగే వేయించిన పల్లీల పొడి, పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఈ సగ్గుబియ్యానికి చక్కగా పట్టుకునేటట్టు చూసుకోవాలి. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూసేయండి ఎలా ఉంది అనేది. ఇంక ఇవన్నీ తాలింపులో వేసుకుందాం రండి. ఇది పక్కన పెట్టేసుకొని తాలింపు చూసేద్దాం ఎలా వేసుకోవాలి అనేది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు ఉన్న ఎండుమిర్చి వేస్తాను. చూస్తున్నారా, ఎండుమిర్చి. తర్వాత పల్లీలు వేసుకుందాం. పల్లీలు, పెసరపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, అలాగే ఒకసారి కలిపేసుకుందాము. ఇవన్నీ వేసి పల్లీలు, పెసరపప్పు కొద్దిగా వేగిన తర్వాత టొమాటో ముక్కలు, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ వేసి కొద్దిగా మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామా? ఒకసారి కలిపేసుకుందాము.
టమాటాలు మనం వేసుకునే పెసరపప్పు పల్లీలు అన్నీ చక్కగా మగ్గిపోవాలి. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా చూడండి, చాలామంది ఇష్టంగా తింటారు. ఇది మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే, ఏకాదశులు కానీ లేదా శివరాత్రి కానీ ఇలా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టి దగ్గరికి మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి చూసేద్దాం. వావ్, చూడండి చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. మనం ఇంతవరకు పసుపు వేసుకోలేదు. పసుపు వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి చూడండి, టమాటాలు ఇవన్నీ. ఈ పెసరపప్పు పల్లీలు పంట కింద నములుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మనము అన్నీ కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, పల్లీల పొడి, ఉప్పు, కారము ఇదంతా వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసుకొని సిమ్లో మగ్గనియాలి బాగా. ఇదంతా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా మగ్గనియాలి సిమ్లో. చాలా బాగుంటుందండి. ఇలాగా మగ్గనిస్తే మనకు సగ్గుబియ్యం కిచిడి పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క సగ్గుబియ్యానికి ఈ విధంగా బాగా ఉప్పు, కారం, మనం వేసుకున్న సైంధవ ఉంది కదా అది, తర్వాత టమాటాలు అన్నీ చక్కగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఏదైనా దీంట్లో మాయిశ్చర్ అంటే తడి ఉంటే కూడా పీల్చేసి బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసేద్దాం. వావ్, చూడండి ఎంత బాగుందో కదా ఈ సగ్గుబియ్యం కిచిడి. ఇలా కలిపేసుకుందాం. ఎక్కడన్నా తడి ఉంటే కూడా మొత్తం వెళ్ళిపోతుంది. కొత్తిమీర చల్లి దించేసుకుంటే ఉపవాసాల స్పెషల్ సగ్గుబియ్యం కిచిడి రెడీ. ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుందాం. చూడండి సూపర్గా ఉంది కదా. అంతే, టేస్టీ టేస్టీ గుమ్మగుమ్మలాడిపోయే ఉపవాసాల స్పెషల్ సగ్గుబియ్యం కిచిడి ఎంత బాగుందో కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. బాయ్.